బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ పై రాజా సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న వారిపై మాజిద్ హుస్సేన్ దాడి చేయడం రాజా సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్తపూర్ ఘటనలో ఎమ్మెల్యే లారీని తీసుకువెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు రాజా సింగ్. చట్టం అందరికీ ఒకేలా ఉండాలంటున్నారు ఆయన. హిందువులైనా ఎంఐఎం నాయకులైనా ఒకే చట్టం అంటూ రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు రాజా సింగ్. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురి కావద్దంటున్నారు. హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయంటున్నారు రాజా సింగ్. గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం అక్రమ రవాణాను ఎందుకు ఆపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు రాజా సింగ్. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు రాజా సింగ్. అత్తాపూర్ ఘటనపై డీజీపీ రియాక్ట్ అవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ముందేమన్నారో చూద్దాం. बताइए, आप बताइए क्या है ये गाय है, बैल है, बछड़ा है, प्लाईवुड है। मैं डीसीपी चंद्रमोहन साहब को फोन कर रहा हूँ तो बोल रहे हैं हम इंक्वायरी कर रहे हैं। अरे आंखों से दिख रहा। बताइए, आप बताइए क्या है ये गाय है, बैल है, बछड़ा। ఈ రోజు తెలంగాణ డీజీపీ గారికి ఒక లెటర్ రాసి పంపించినాం. ఆ లెటర్ లో ఏం రాసినామంటే, డీజీపీ గారు ఎంఐఎం ఎమ్మెల్యే గాని, ఎంఐఎం కార్పొరేటర్ గాని, ఎంఐఎం గుండెలు కార్యకర్తలు కానీ మెహందీపట్నం కాకుండా వేరే వేరే ప్రాంతంలో అక్రమంగా గౌలని తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే పోలీసే ఎంఐఎంకి భయపడి కాలు వెనుక వేసుకుంటున్నారు. డీజీపీ గారు ఎందుకు తెలంగాణలో గౌరక్షకులకి మరియు మీ పోలీసోలు, మీ డీసీపీ లెవెల్ కానీ, మీ ఏసీపీ లెవెల్ కానీ, మీ కమిషనర్ లెవెల్ కానీ అందరు పిలిచి హిందూ గౌరక్షకులకి వార్నింగ్ ఇస్తున్నారు, బాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, గౌరక్షక పేరు పైన రోడ్డు పైన వస్తే జైలుకి పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ విధంగా బెదిరిస్తున్నారు హిందువులకి. ఇంకా కొంతమంది హిందువులకైతే అక్రమంగా కేసులు పెట్టి మరియు జైలు కూడా పంపిస్తున్నారు. అంటే గతంలో చాలా వరకు నేతలు అంటున్నారు చట్టం ఎవరికి చుట్టాలు కాదని. మళ్ళా వీళ్ళకి వర్తిస్తుందా అంటే, చట్టం ఎంఐఎంకి చుట్టాలుగా అయిపోయింది. పోలీస్ భయం లేదు, గవర్నమెంట్ భయం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం గవర్నమెంట్ ఎంఐఎం కాలు కింద పెట్టేసినారు. ఆ విధంగా ఈ ఎంఐఎం ఫీల్ అవుతున్నారు. ఓపెన్ గా గౌరక్షకులకి వాళ్ళు ఇస్తున్నారు, కొడుతున్నారు, పోలీసు వాళ్ళకి దొబ్బేస్తున్నారు. కానీ వాళ్ళపైన యాక్షన్ జీరో, నో యాక్షన్. ఎందుకు డీజీపీ గారు, ఎందుకు కమిషనర్ గారు అడుగుతున్నాం. ఇవాళ ఈ బక్రీద్ పండగ మంచిగా జరుపుకోండి, ఎట్లాంటి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇదే బక్రీద్ పండగలో మా ఆవు తల్లిని నరుకుతాం, ఆవు తల్లి పిల్లల్ని నరుకుతాం అంటే ఎట్లా డీజీపీ గారు? ఇవాళ మాకు మీ ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్తారు, ఈ బక్రీద్ పండగకి ఎట్లాంటి కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకుండా కొద్ది చూడండి. తెలంగాణ మనది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మన అందరిది బాధ్యత. మీరు కూడా ఒక ప్రజా నాయకులు. ఆ విధంగా డైలాగులు పోలీసు వాళ్ళు కొడుతున్నారు. మళ్ళా అదే మీకు అడుగుతున్నాం, మేము రెడీ. మేము ఎప్పుడు కూడా కమ్యూనల్ వైలెన్స్ కావద్దు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉండాలి ఆలోచన మాలో ఉంటుంది. కానీ ఇదే ఈ ఎంఐఎంలు మరియు వీడియో పెడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ ఆవులని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ వీడియోలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పరా మీరు? ఎంఐఎం అంటే ఉచ్చనా మీకు? ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే సమానం ఉండాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీసులకి ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బక్రీద్ పండగలో ఒక్క ఆవు కానీ, ఒక్క ఎద్దు కానీ, ఒక్క దూడ కూడా కట్ కాకుండా చూడండి. రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే మాకు ఫ్రీడమ్ ఇవ్వండి. ఎక్కడ ఆవులు, ఎద్దులు, దొడలు ఉంటే అక్కడ గుసాంచనికి మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము రెడీ ఉన్నాం, అన్నిటికీ రెడీ ఉన్నాం. కొట్టనికి రెడీ ఉన్నాం, జైలుకి పోనికి రెడీ ఉన్నాం. ఎంఐఎం గుండెలకి కూడా
ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఆ విధంగా ఆ స్టైల్లో సమాధానం ఇయ్యని కూడా మేము రెడీ ఉన్నాం. డీజీపీ గారు వన్ సైడ్ పనిచేస్తున్నారు, మీరు పోలీస్ కమిషనర్ గారు వన్ సైడ్ పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ పనిచేస్తున్నారు. చెక్ పోస్టులు కూడా షోప్ డబ్బా పెట్టినారు. అదే చెక్ పోస్ట్ లో ఇదే ఎంఐఎంఓలు పోయి బలవంతంగా బండ్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ నుంచి ఆ ఏరియాకి మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. డీజీపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలంటే కొద్దిగా ఈ ఎంఐఎం గుండెల్ని జైలుకి వేయండి, లోపటేయండి. ఆ ఎంఐఎం ఎమ్మెల్యే పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అది కూడా తెలంగాణ ప్రజలు ముందు పెట్టే బాధ్యత మీకు ఉంటుంది. ఈరోజు తెలంగాణ డీజీపీ గారికి ఒక లెటర్ రాసి పంపించినాం. ఆ లెటర్లో ఏం రాసినామంటే, డీజీపీ గారు ఎంఐఎం ఎమ్మెల్యే కానీ ఎంఐఎం కార్పొరేటర్ కానీ ఎంఐఎం గుండెలు రైట్, అది ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్తాపూర్ ఘటనపై డీజీపీ రియాక్ట్ కావాలంటూ ఇన్ఫాక్ట్ పోలీసు శాఖకు లెటర్ రాశానంటూ కూడా రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీని మీద ఒక్క మాటలో చెప్పాలంటే అగ్గి రాజుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్పై రాజా సింగ్ ఫైర్ అవుతున్నారు. ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న వారిపై మాజిద్ హుస్సేన్ దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజా సింగ్. అత్తాపూర్ ఘటనలో ఎమ్మెల్యే లారీని తీసుకువెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు రాజా సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక నేరుగా యాక్షన్లోకి దిగబోతున్నాను అని అర్థం వచ్చేలా ఉంది. రాజా సింగ్ యాక్షన్ ఇంటికి ఇక్కడి నుంచి చేపట్టినట్టు ఎమ్మెల్యే రాజా సింగ్ కు సంబంధించి మాజీ హుస్సేన్ ఎంఐఎం ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మాజీ హుస్సేన్ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా వైపు ఖండిస్తూనే మరొక గోరక్షకులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కూడా కొంత వాళ్ళకి ప్రోగా పోతుంది అంటూ కూడా రాజా సింగ్ రాసినటువంటి లేఖలు కూడా పూర్తి స్థాయిలో పేర్కొన్నారు. ఎందుకంటే అటు గో రక్షకులు ఎవరైతే ఉన్నారో వారి వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే వచ్చి తీసుకెళ్లడం ఏదైతే ఉన్నది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం యొక్క మద్దతు ఉంటుంది. మద్దతు కాకుండా ప్రభుత్వం కూడా వారికి ప్రో ఉండడం వల్లనే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కానప్పటికీ ఎమ్మెల్యేకు కూడా ఇది చేయడానికి ధైర్యం కూడా ప్రభుత్వమే ఉందని చెప్పి రాజా సింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరొక పక్క జరిగిన సంఘటనకు సంబంధించిన అంశాలు కూడా డీజీపీకి లేఖ రాశారు. ఎందుకంటే భూరక్షకులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒకవైపు అటు కోర్టు తీర్పు ఉంది, దానికి సంబంధించి ఎందుకు అమలు చేస్తారంటూ ఎందుకు అమలు చేయట్లేదంటూ కూడా గతంలో రాజా సింగ్ ప్రశ్నించినటువంటి సందర్భాలనే ఒకవైపు ప్రభుత్వమే గోవులు కాపాడుతుంది, మరొక పక్కన రవాణా ఎందుకు కాపాడడం లేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. చేసినటువంటి తనిఖీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఒకవైపు అటు కొంత చూసి చూడనట్టు కూడా తనిఖీలు చేస్తుంటాడు, మీద కూడా తనిఖీలు చేసి పంపిస్తుంటారని చెప్పి కూడా రాజా సింగ్ పూర్తి స్థాయిలో పేర్కొన్నారు. మరొక పక్క అదే లేఖలో కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే హిందూ అయినా ముస్లిం అయినా అందరినీ ఒకే విధంగా చూడాలని చెప్పి రాజా సింగ్ క్లియర్ గా అంటే మొన్న రాత్రి జరిగినటువంటి ఆ గోరక్షకులకు సంబంధించి అటు వాహనాన్ని అడుగునేందుకు రోడ్డు మీద పెట్టారు. ఎమ్మెల్యే నేరుగా అటు మాజీ దృష్టిని కూడా లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే అటు నాపల్లి ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్న సంఘటన జరిగినటువంటి దాన్ని కూడా రోడ్డు మీద జరిగినటువంటి హంగామా ఏదైతే ఉందో ఆయన కొంత నెటిజన్ల నుంచి కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, కొంత ఆయనకు ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరొక పక్క రాజా సింగ్ ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత చేస్తున్నా కూడా పోలీస్ పూర్తి స్థాయిలో కొంత సహకారం ఉందనడానికి అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఇది ఒక ఘటన కాదు కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలకు ప్రోత్సాహం ఉండదు, అందరికీ ఒకే విధంగా న్యాయం ఉన్నది ఏదైతే ఉందో రాజా సింగ్ లేఖ రాయడం కాకుండా కొంత ముందుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అటు చూద్దాం మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన అంశాలతో కూడా ఒక గోరక్షకులపై కూడా అటు కాల్పులు జరిగేటప్పుడు బీజేపీ మొత్తం వెళ్లి హాస్పిటల్లో తను చికిత్స పొందుతూ అక్కడికి వెళ్ళి కూడా పరామర్శించినటువంటి సందర్భాలని గోరక్షకులకు అటు ఎవరైతే వాటికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన వారికి కూడా చాలా సార్లు గొడవలు జరుగుతున్నాయి, గోరక్షకుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇంకోవైపు ప్రభుత్వం చూస్తున్నట్టు ఉంటుందని చెప్పి కూడా రాజా సింగ్ అంశంలో కూడా క్లియర్ గా అయితే చూసేసరికి ఓవరాల్ గా రాజా సింగ్ రంగంలోకి దిగడం. ఎందుకంటే ఇప్పటికే అది పెద్ద ఎత్తున కూడా కొంత అంశానికి సంబంధించి ఆ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కొంత పోలీసులకు కూడా తలనొప్పి తెచ్చిందని చెప్పొచ్చు. ఆ అంశానికి సంబంధించి రాజా సింగ్ లేఖ రాయడం, మరొక పక్క కూడా కొంత అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా రాజా సింగ్ కొంత మద్దతు తెలపడం ఏదైతే ఖచ్చితంగా కూడా ఇది కొంత ముందుటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు సత్యం. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజా సింగ్ ఒకసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్పై రాజా సింగ్ ఫైర్ అయ్యారు. ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న వారిపై మాజిద్ హుస్సేన్ దాడి చేయడం
ఈ అంశం మీద రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్తాపూర్ ఘటనలో ఎమ్మెల్యే లారీని తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు రాజాసింగ్. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి, హిందువులైన ఎంఐఎం నాయకులైన ఒకే చట్టం ఉండాలి, ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు రాజాసింగ్. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురికావద్దంటున్నారు ఆయన. హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. గోమాతను కాపాడాలని చెప్పే ప్రభుత్వం అక్రమ రవాణాను ఎందుకు ఆపడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్. ఇంతకీ రాజాసింగ్ ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. ఏసీపీ లెవెల్ కానీ మీ కమిషనర్ లెవెల్ కానీ అందరు పిలిచి హిందూ గౌ రక్షకులకి వార్నింగ్ ఇస్తున్నారు, బాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే గౌ రక్షక పేరు పైన రోడ్ పైన వస్తే జైలుకి పంపిస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ విధంగా బెదిరిస్తున్నారు హిందువులకి. ఇంకా కొంతమంది హిందువులకైతే అక్రమంగా కేసులు పెట్టి మరియు జైలు కూడా పంపిస్తున్నారు. అంటే గతంలో చాలా వరకు నేతలు అంటున్నారు చట్టం ఎవరికి చుట్టాలు కాదని. మళ్ళా వీళ్ళకి వర్తిస్తుందా అంటే చట్టం ఎంఐఎంకి చుట్టాలుగా అయిపోయింది. పోలీస్ భయం లేదు, గవర్నమెంట్ భయం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం గవర్నమెంట్ ఎంఐఎం కాలు కింద పెట్టేస్తున్నారు. ఆ విధంగా ఈ ఎంఐఎం ఫీల్ అవుతున్నారు. ఓపెన్ గా గౌరక్షకులకి వాళ్ళని ఇస్తున్నారు, కొడుతున్నారు, పోలీసు వాళ్ళకి దొబ్బేస్తున్నారు. కానీ వాళ్ళపైన యాక్షన్ జీరో, నో యాక్షన్. ఎందుకు డీజీపీ గారు, ఎందుకు కమిషనర్ గారు అడుగుతున్నాం. ఇవాళ ఈ బక్రీద్ పండగ మంచిగా జరుపుకోండి, ఎట్లాంటి కూడా అభ్యంతరం లేదు. కానీ ఇదే బక్రీద్ పండగలో మా ఆవు తల్లిని నరుకుతాం, ఆవు తల్లి పిల్లల్ని నరుకుతాం అంటే ఎట్లా డీజీపీ గారు? ఇవాళ మాకు మీ ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్తారు ఈ బక్రీద్ పండగకి ఎట్లాంటి కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకుండా కొద్ది చూడండి, తెలంగాణ మనది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే మన అందరిది బాధ్యత, మీరు కూడా ఒక ప్రజా నాయకులు. ఆ విధంగా డైలాగులు పోలీసులు కొడుతున్నారు. మళ్ళా అదే మీకు అడుగుతున్నాం, మేము రెడీ. మేము ఎప్పుడు కూడా కమ్యూనల్ వైలెన్స్ కావద్దు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉండాలి ఆలోచన మాలో ఉంటుంది. కానీ ఇదే ఈ ఎంఐఎంఓలు మరియు వీడియో పెడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ ఆవులని మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ వీడియోలు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్పరా మీరు? ఎంఐఎం అంటే ఉచ్చనా మీకు? ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే సమానం ఉండాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళకి ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బక్రీద్ పండగలో ఒక్క ఆవు కానీ ఒక్క ఎద్దు కానీ ఒక్క దూడ కూడా కట్ కాకుండా చూడండి. రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే మాకు ఫ్రీడమ్ ఇవ్వండి. ఎక్కడ ఆవులు ఎద్దులు దొడలు ఉంటే అక్కడ గుసాంచనికి మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము రెడీ ఉన్నాం, అన్నిటికీ రెడీ ఉన్నాం, కొట్టనికి రెడీ ఉన్నాం, జైలుకి పోనికి రెడీ ఉన్నాం. ఎంఐఎం గుండెలకి కూడా ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఆ విధంగా ఆ స్టైల్లో సమాధానం ఇవ్వని కూడా మేము రెడీ ఉన్నాం. డీజీపీ గారు बताइए, आप बताइए क्या है ये गाय है, बैल है, बछड़ा है, प्लाईवुड है? मैं डीसीपी वैक्योन चंद्रमोहन साहब को फोन कर रहा हूँ तो बोल रहे हैं हम इंक्वायरी कर रहे हैं. अरे आंखों से दिख रहा है प्लाईवुड दिख रहा है, अब इसकी भी इंक्वायरी करोगे? गैर जिम्मेदारी का सबूत दिया गया. आज जो माहौल बनाया गया, कभी नहीं ऐसा माहौल बना था. हमेशा पुरसुकून तरीके से यहाँ पे माहौल रहता था. चंद अफराद की वजह से जो पुलिस की गैर जिम्मेदारी की तरफ से ये जो माहौल हुआ, इसके ऊपर कमिश्नर को होगा. ऐसी पुलिसिंग करोगे? प्लाईवुड को गाय समझोगे, प्लाईवुड को बछड़ा समझोगे, कल बकरी का बच्चा लेके गया तो भी बछड़ा समझोगे. और ये गौ रक्षक 2 कौड़ी के फालतू साले हमारे को सता रहे. किस बुनियाद पे गौ रक्षक कर रहे? 2400 साल के पूरे साल भर गाय कटती है, बैल कटता है, जब कहां होते हो ये लोग? जहां होता है, जहां वहां नहीं होते हैं. बकरीद आने आते मुसलमानों को एक मंसूबा तरीके से घेरने की कोशिश की जाती है. आज कितने बच्चों पे बंडमबाजी की गई, कितने बच्चों पे लाठी चार्ज किया गया. क्यों किया गया? क्या किया था मुसलमान बच्चों ने? क्या वहां पे फिरका परस्ती का सबूत दिया था? क्या वहां पर हिंदू कमेटी के खिलाफ कई नारे लगाए थे? अरे एक प्लाईवुड की गाड़ी को बता रहे हैं और लाठी चार्ज कर रहे हैं. हम इमीडिएट मुतालबा करते हैं ये जो भी पुलिस वाले. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు.
35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU